ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఇది నాన్న నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినున్నట్లుగా మీరు మాకు కృప దయచేయండి. వింటూ ఉండగానే నీ వాక్యపు వెలుగు ప్రకాశించున్నట్లుగా కృప దయచేయండి. అది చీకటి గల చోట్ల ప్రకాశించున్నట్లుగా కృప దయచేయండి. నీ నామం కొరకైన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా ఈ పరిచర్యల ద్వారా మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలం. నీ శక్తి కలిగిన వాక్కును ఆత్మను పంపి నాయనా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. నీ రక్తము చేత కడిగి పవిత్రులుగా చేయండి. నీ కొరకై జీవించినట్లుగా, నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. రాకడను ఆపేక్షించుచు నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకొనుచు నడిపించబడినట్లుగా కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ మీరు దర్శించి 1 తిమోతి పత్రిక 1 అధ్యాయము 3-4 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో, సంఘంలో జరిగించి మహిమగల ప్రభు రాకడ కొరకు ఒక పరిశుద్ధ గుంపుని సిద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక ఇప్పుడు దగ్గర 3 సెక్షన్లు నేర్చుకుంటూ వచ్చాం. ఇది 4వ సెక్షను. 4వ సెక్షన్లో ఇంచుమించుగా మనందరం కూడా 3-4 వచనాలు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధుడు యేసుక్రీస్తు మనందరి మీద కనికరపడి మనందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక మనం 3 వచనాలు చదువుకున్నాం, నేర్చుకున్నాం. 2 వచనాలు చదువుకొని నేర్చుకున్నాం. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం నుండి చదువునానా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధాలు కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును కూడా హెచ్చరించుచున్నాను. మీరు చూడండి, ఈ 3-4 వచనాలు మనం చదువుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడవచ్చు. వాస్తవానికి సంఘంలో ఏం జరుగుతుందో అపోస్తలుడైన పౌలు ఎరిగిన వాడయుండి ఈ సంగతులన్నీ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మనం ఈ సబ్జెక్ట్ అంతా ఎలా చూడాలంటే 3వ వచనం నుండి 11వ వచనం వరకు నాన్ స్టాప్ గా రాయబడిన వాక్యాలు ఇవన్నీ. యాక్చువల్గా 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక కాన్సెప్ట్తో రాయబడింది. చూడండి, 3వ వచనంలో ప్రారంభమైంది, ముగింపు మళ్ళా ఎక్కడ పెట్టాడు అంటే 11వ వచనంలో ముగించాడు. అంటే 3వ వచనం నుండి
11 వచనాల వరకు ఇవన్నీ కూడా ఒక టెక్స్ట్కి సంబంధించింది. ఇందులో 2 రకాల విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అపోస్తులకు ఇవ్వబడిన సువార్త ఎలాగుంటుంది, దుర్బోధ సంఘంలో ఎలాగుంటుంది అనేటువంటి 2 అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందులో 3-4 వచనాల్లో సత్యమునకు భిన్నమైన సువార్త ఎలా ఉంటుందో, అది సంఘంలో ఎలా పనిచేస్తుందో అపోస్తులుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అలాగే 5వ వచనం నుండి మనం చదువుకుంటే సత్య సంబంధమైన సువార్త, అపోస్తులకు అప్పగింపబడిన సువార్త ఎలా ఉంటుందో కూడా చెప్పబడినటువంటి విషయాలు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన చట్టానికి సువార్తకి తేడా అనే విషయాలు కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పబడ్డాయి. 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, సంఘంలో దుర్బోధ గూర్చినటువంటి సంగతులు ఉంటుంది. రెండవది, మనం చూస్తున్నప్పుడు సత్య సంబంధమైన బోధ ఎలా ఉంటుంది అనేది. మూడవది, ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని యొక్క చట్టాన్ని గురించి, సువార్తను గురించిన తేడాలు. అంటే చూడండి, గాస్పల్కి ధర్మశాస్త్ర సంబంధమైన లాకి తేడాలు గమనించండి. ఈ విషయాలు ఇంచుమించుగా 3వ వచనం నుండి 11 వచనాల వరకు ఉంటాయి. మీకు అక్కడ రాయబడిన ఉద్దేశం కనుక తెలిసి చదివితే అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మొదటి అధ్యాయంలో ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఎలాంటి విషయాలు ఉన్నాయి అనేది మీకు తెలియకుండా ఊరికే జనరల్గా చదువుకుంటూ వెళ్తే ఏమాత్రం కూడా అర్థం కాదు. అందుకని ఇక్కడ మనం గ్రహించుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు గుండెల్లో దేవుని ఆత్మ ఉంచినటువంటి సంగతులు ఎవరి కొరకు, దేని కొరకు మాట్లాడుతున్నాడో మనం గమనించుకోవాలి. అసలు దేవుని ఆత్మ దైవజనుడైన అపోస్తులుడైన పౌలుని ఏ ఉద్దేశంతో నడిపిస్తున్నాడు అనేది ఖచ్చితంగా మనం గుర్తుపట్టగలగాలి. ఒక సంఘం కొరకు ఈ పత్రికలన్నీ కూడా రాయబడ్డాయి అనే సంగతిని కూడా మనం గుర్తుపట్టాలి. అలాగా ఇక్కడున్నటువంటి ఆత్మ యొక్క నడిపింపు ద్వారా సంఘానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా పౌలు తిమోతికి మరలా చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మొదటి 2 వచనాలు చూస్తున్నప్పుడు సంఘంలో ఏ విషయాల కొరకు సంఘం కట్టబడిందో రాశాడు. ఏ విషయాల కొరకు? దేవుడు అనే దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మానవాళి రక్షణ కొరకు ఆయన ఈ భూమండలం మీదకి కుమారుడిగా తాను ప్రత్యక్షపరచుకొని మానవులందరినీ రక్షించి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇస్తూ ఆజ్ఞ ప్రకారముగా, సువార్త యొక్క ఆజ్ఞ ప్రకారముగా విశ్వాసము గలవారమై మనము దేవుని యొక్క కృపను, కనికరమును, సమాధానమును పొందిన వారమై నడిపించబడాలి అనే విషయాన్ని మొట్టమొదటి 2 వచనాల్లో రాయబడింది. ఈరోజు రాత్రి మనం గమనించినట్లయితే ఈ 2 వచనాలు అతి ప్రాముఖ్యమైనవని గత లాస్ట్ సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాం. ఈ 2 వచనాలు గనక నీకు అర్థం కాకుండా మిగతా వచనాలు మనం గనక గమనించుకోవడం అనేది చాలా కష్టం. మనకు చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ అక్కడ ఏం జరుగుతుందని ఒక దైవజనుడు మీకు మార్గం చూపించి చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అర్థం కాదు. అందుకని 3వ వచనం నుండి పౌలును దేవుని ఆత్మ నడిపించిన పద్ధతిని మనం చూడాలి. 3వ వచనం నుండి ఇంచుమించుగా 11 వచనాల వరకు మీరు చదువుకుంటే తప్ప అక్కడ ఏ ఉద్దేశంతో ఆత్మ ఈ సంగతులు మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు.
ఇప్పుడు చూడండి, మీరందరూ కూర్చున్నారు కదా, వింటున్నారు కదా. వినేటప్పుడు మనకి జాగ్రత్త అవసరం అనే సంగతులు బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విన్న తర్వాత మనందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులోకి వెళతాం. వాక్యం విన్న తర్వాత తీర్పు జరుగుతుంది. ఏంటిది? నువ్వు వాక్యం విన్న తర్వాత ఎలాంటి సత్య సంబంధమైన జీవితం, ఏ సువార్త వినటం వల్ల నీ జీవితం మార్చబడిందో చెప్పేస్తుంది. ఆ సంగతులు మనం ఎక్కడ చూడొచ్చు? ఇదే 1వ అధ్యాయంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంటాయి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి సువార్తను నమ్మి మీరు ఎలాగో రక్షించబడ్డారు, మీ గురించిన సాక్ష్యం గనుక ఏంటి అనంటే, ఈ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు మీ నోట్లో నుంచి బయటికి రావాలి. అది కాకుండా మీ నోటి వెంట ఏ మాటలు వచ్చినా మీరు ఖచ్చితంగా దుర్బోధలు వింటున్నారనే సంగతి గుర్తుపట్టాలి. ఏమండి, మీరు వినే శబ్దం, దానికి ఉన్నటువంటి విలువలు మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి రక్షించబడ్డాను అనంటే నీ రక్షణ సాక్ష్యం చెప్పు అనంటే ఏం చెప్పాలంటే, ఈ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం, ఈ వచనాలన్నీ నీకు అర్థం కావాలి. నువ్వు ఎలాంటి ఉపదేశాన్ని, వాక్యాన్ని విని నువ్వు నీ రక్షణ సాక్ష్యానికి గల కారణం ఏంటి అనేది నీకు తెలియాలంటే 12వ వచనం నుంచి 17వ వచనం వరకు నీ జీవితంలో కనపడాలి. నీ జీవితంలో ఉండవలసినటువంటి సాక్ష్యం ఆ వాక్యాల్లో ఉంది. ఇప్పుడు గమనించండి, ఈరోజు 3వ వచనం నుంచి 11 వరకు ఒకసారి నేను చదివిస్తాను. వచనం వెంబడి వచనం చదువుతున్నప్పుడు ఏ విషయాల కొరకు ఆత్మ దైవజనుడి ద్వారా మాట్లాడిందో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పత్రిక ఏ ఉద్దేశంతో పౌలు రాశాడో మొట్టమొదట ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఏ ఉద్దేశంతో రాశాడో, దైవజనుని దేవుని యొక్క ఆత్మ ఏ ఉద్దేశంతో ఈ పత్రికను రాపించిందో మొట్టమొదట మనకు తెలియాలి. ఆ మాటలు మీరు చదువుతానంటే మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. గత కాలంలో నేను చదివించాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చూడండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, చూసారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, చూడండి, ఆ సంఘము ఎలాంటిదంటే సత్యమునకు స్తంభముగాను ఆధారమునై ఉంది. గమనించారా? ఇప్పుడు పౌలు ఎందుకు ఈ పత్రికను తిమోతికి రాస్తున్నాడు అనంటే, తిమోతికి చెప్తున్నాడు, దేవుని మహిమగల సంఘములో ఎవరు ఎలాగూ ప్రవర్తింపవలనో వాటన్నిటి గురించి తెలియచేసేటువంటి సంగతులను గురించి అపోస్తులుడైన పౌలు సంఘాలకు ఈ పత్రిక రాయడం జరిగింది. అంటే ఈ పత్రికలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సంఘంలో ఏం జరుగుతుంది అంటే ఎలాంటి బోధ వినపడుతుంది. రెండవది, ఈ సంఘము యొక్క ప్రవర్తన, సంఘ విశ్వాసుల యొక్క ప్రవర్తన, సంఘ బిడ్డల యొక్క ప్రవర్తన ఎలాగుంది అనేటువంటి దాన్ని తెలియచేసేది. ఈ విషయాలన్నిటి గురించి పౌలు రాస్తున్నటువంటి పత్రిక. ఇప్పుడు మనకు అర్థమైంది విషయం ఏంటి అనంటే, సంఘములో ఎవరి పాత్ర, ఎవరి ప్రవర్తన ఎలాగుండాలో తెలియచేసేదే ఈ 1 తిమోతి పత్రిక. అవన్నీ కూడా అర్థం కావడానికి పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు అనే సంగతి ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు కాన్సెప్ట్ అంతా చక్కగా అర్థం చేసుకోండి. ఇక్కడ మూలమైన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ముందుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి ముందల మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, అపోస్తులకు అప్పగించబడిన ఒక సువార్త ఉంది. ఆ సువార్త ఏ సువార్త అనంటే యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అపోస్తులకు అప్పగింపబడిన సువార్త దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని భాగాలు ఉన్నాయంటే, నెంబర్ 1 విలువైనది దేవుని యొక్క సువార్త. నెంబర్ 2 అందులో యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. మరలా చెప్తున్నాను, ఈ మాటలు నేను ఎందుకు మరలా చెప్తున్నానంటే, సంఘములో మీరు వినేటువంటి సువార్తకు ఏది ఆధారం అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సువార్తకు ఆధారం ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన సువార్తలో మనకు ఏం దొరుకుతుందంటే, సువార్త ద్వారా విశ్వాసం దొరుకుతుంది, పరిశుద్ధత దొరుకుతుంది, నిత్య మహిమ కలిగిన దేవుని యొక్క రాజ్యం దొరుకుతుంది. చూడండి, పరసంబంధమైన ప్రతి ఒక్కటి సువార్త ద్వారా, అది కూడా యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. మరలా చెప్తున్నాను చూడండి, మీకు సంఘములో ప్రకటించబడే సువార్త యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. ఇది కాకుండా ఎవరు ఏది మాట్లాడినా మిగతాది ఏది కూడా దుర్బోధ అవుతుంది, అబద్ధ బోధ అవుతుంది, కల్పించబడిన మానవుల యొక్క కల్పితమైన బోధ అవుతుంది. చెవిగలవారు విందురుగాక. చాలా మందికి తెలియదండి యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త అంటే చాలా మందికి తెలియదు. ఈ రోజున ఒక దుర్బోధ సంఘంలో ఉండడాన్ని గురించి ఎవరికి తెలుసు అంటే, అపోస్తులుడైన పౌలుకు తెలుసు, అపోస్తులుడైన తిమోతికి కూడా తెలుసు. వీళ్ళకి సంఘంలో ఏం జరుగుతుందో, సంఘంలో ఒక దుర్బోధ ఎలా ప్రకటించబడుతుందో తెలుస్తుంది. అందుకనే సంఘానికి అపోస్తుల ద్వారా యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటించబడింది. ఆ సువార్త కాకుండా వేరొక భిన్నమైన సువార్త ఏది కూడా సంఘములో ఉండకూడదు. మొట్టమొదట పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎందుకు దుర్బోధన గురించి 3వ వచనం నుండి ప్రారంభించి రాస్తున్నాడు అనేది ప్రాముఖ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, క్రీస్తును గురించిన సువార్తైనా మనం వినేది, లేకపోతే వేరొక సువార్త వింటున్నామా? ఇక్కడ నీకు ఒక రిజల్ట్ ఏంటంటే, క్రీస్తును గురించినటువంటి సువార్త వినేటప్పుడు నీకు 1వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనంలో ఉన్న మాటలు నీ జీవితంలో కనబడాలి, నీ నోరు మాట్లాడాలి. ఎందుకని అనంటే, ఆ సువార్త అపోస్తులుడైన పౌలును ఎలా మార్చిందో, ఏ విధంగా మార్చిందో, ఈ సువార్తను పౌలు ఎలా తీసుకొని వచ్చాడో సంఘంలోకి మనకి అర్థమైంది. చూడండి, ఆ మాటలు నేను మీకు గ్రహింపు కావడానికి నేను మరలా చదివిస్తున్నాను. చూడండి, 12వ వచనం నుంచి చదువునానా? పూర్వము. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను. గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పూర్వము పౌలుకి అప్పగించబడిన సువార్త రాకముందు తన జీవితం ఎలాంటిదో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, పౌలుని గనుక మనం పిలిచి, అయ్యా నువ్వు ఎలా రక్షించబడ్డావు,
నీ రక్షణ గురించిన సాక్ష్యం ఏంటి అనంటే ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో చూడండి. ఇవాళ మనం చెప్పే సాక్ష్యాలు ఏంటో చూసుకోండి. ఈ రోజున మనం చెప్పే సాక్ష్యాలకి పరిశుద్ధ జీవ గ్రంథంలో అపోస్తులు చెప్పే సాక్ష్యాలకి మనకి అసలు సంబంధాలు లేవు. మన సాక్ష్యాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అసలు బైబిల్ చదివే వాళ్ళు లేరండి. దేవుడు పరిశుద్ధుల జీవితాలను ఎలా చూపించి ఒక రక్షణ సాక్ష్యము అంటే చూడండి. అందుకనే ఇక్కడ ఈ మొదటి తిమోతి పత్రిక ప్రారంభించినప్పుడు మొట్టమొదటి మాట మాటతో ప్రారంభించాడు తెలుసా? ఈ పత్రికని మన రక్షకుడైన దేవుని యొక్కయు అని ప్రారంభించాడు. అంటే ఒక వ్యక్తి దగ్గరికి సువార్త వచ్చినప్పుడు ఆ సువార్త ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలా మార్చిందో అలా మార్చబడిన ఆ జీవితానికి రుజువు ఏంటంటే యేసు క్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త. ఇప్పుడు నీ బ్రతుకు మారింది అనంటే నీకు అనుగ్రహించబడింది ఏంటంటే రక్షణ సువార్త. దానిని ఎలా చెప్పాలో పౌలు తన జీవితంలో చూపిస్తున్నాడు. మీకు ఊరకనే ఒకసారి చదివిస్తాను. ఆ వాక్యాలు దగ్గరికి వచ్చినప్పుడు మనం వచ్చిన వెంబడి వచ్చిన నేర్చుకుందాం. చదువునానా? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు. చూడండి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, పౌలు యొక్క రక్షణలో ఏముందంటే యేసుక్రీస్తు, నమ్మకమైన యేసుక్రీస్తు. గమనించారా? హానికరుడనైన నన్ను ఈ పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇప్పుడు చూడండి, సువార్తలో ఎవరొచ్చి పనిచేస్తారంటే యేసు క్రీస్తు వచ్చి పనిచేస్తాడు. ఇప్పుడు నువ్వు వినే శబ్దం వెనక, సువార్త వెనక ఆ అక్షరాల క్రీస్తు కనపడాలి. ఇప్పుడు యేసు క్రీస్తు కనబడకుండా నువ్వు రక్షించబడ్డావు అనే శబ్దం నువ్వు గనక మాట్లాడావంటే నువ్వు ఖచ్చితంగా దుర్బోధన వినొచ్చావని అర్థం. మరలా చెప్తున్నాను, మరి మీకు ఎంతవరకు అర్థం అవుతుందో నాకు తెలియదు. సువార్త ద్వారా యేసు క్రీస్తు నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో అతని యొక్క సాక్ష్యానికి కారణం ఏంటో చెప్తున్నాడు. క్రీస్తు. ఇప్పుడు సత్య సంబంధమైన సువార్తను నువ్వు గుర్తుపట్టాలి. ఇది పౌలులో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నాకు ఇక్కడ ఆగాలని లేదు కానీ ముందుకు వెళదాం. చదువునానా? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు. ఇప్పుడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణమైన అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, ఒక రక్షణ సువార్త ఒక మనిషిలో పాపం నుండి విడిపించడానికి వచ్చింది. ఈ రోజున ఆ సువార్త కాకుండా నీకు వేరొక సువార్త ప్రకటించబడితే అంటే అర్థం ఏంటి? పాపిని పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ఆ రక్షణ సువార్త నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అది కాకుండా వేరొక సువార్త ప్రకటించబడితే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుట్టాడని క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, మా పాస్టర్, బిషప్, డాక్టర్లు, సంఘానికి లేడీ మరి ఆడోళ్ళ సేవకులు, జాగ్రత్త. పిచ్చి పిచ్చి ప్రసంగాలు, పిచ్చి పిచ్చి శరీర ప్రేమలు వలకబోయి మాకండి.
పరిశుద్ధ లేఖనాల్లో ఎవరు సేవకులు, ఎవరిని దేవుడు పిలిచాడు చూడండి. పరిశుద్ధ లేఖనాలు గ్రహించుకోండి. అదేమనంటే దానిని ప్రకటించు స్త్రీలు సైన్య సమూహముల వలె ఉందిరని కీర్తనలో 68లోనే 66లోనే ఎక్కడో రాయబడిన మాటను పట్టుకొని, ఇక ఆ మాటను పట్టుకొని రకరకాల ప్రసంగికులు బయలుదేరారు భూమండలం మీద. మీరు అక్కడ రాయబడిన టెక్స్ట్ ఏ ఉద్దేశంతో రాయబడిందో కనుక్కోండి, తెలుసుకోండి. గ్రంథాన్ని వెనక్కి ముందుకు తిరగేయండి. అపోస్తులు ఎక్కడా కూడా సంఘ కాపరులను, యేసు ప్రభు గాని అపోస్తులు గాని సంఘ కాపరులను, ఆడవాళ్ళని నిలబెట్టలా. మరి మీ శరీర ప్రేమ ఏంటో నాకు తెలియదు. మీ దగ్గర వాక్యాధారాలు ఉంటే తీసుకొని రండి. ఆడెవడో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు చెప్పారు అనమాకండి. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని భిన్నమైన సువార్త చూడండి. క్రీస్తుని గురించి కాకుండా వేరొక సువార్తను నువ్వు తప్పనిసరిగా విన్నావో లేదో నీ మాటను బట్టి, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి అర్థమైపోద్ది. గమనించారా? కొనసాగించున్నానా? కంప్లీట్ చేయనా? అయినను నిత్య జీవము నిమిత్తము, ఇప్పుడు చూడండి, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. గమనించారా? విశ్వసింపబోయే వారికి నేను మాదిరి. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును, తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు. గమనించారా? ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. ఆమేన్. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ చూడండి. యుగయుగములకు రాజైన వాడు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైనటువంటి మహాదేవుడు కనికర పడితే నా బతుకు మారింది అన్నాడు. నేను బతుకు మార్చుకున్నాను, నేను చెడును వదిలిపెట్టాను, నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను అనేదే పెద్ద దుర్బోధ. నీకు నువ్వు సువార్తను విని మారేను అని చెప్పుకునేది దుర్బోధ. అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, సత్య సంబంధమైన ఒక సువార్త నా జీవితాన్ని ఎలా మార్చిందో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా జీవితాన్ని మార్చిన సువార్తలో ఎవరున్నారు తెలిసినా? యేసుక్రీస్తును గురించి మాత్రమే చెప్పబడిన సువార్త. మరి ఇంకొక సువార్త ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇంకొక సువార్త ఏంటో ఇక్కడ 3వ అధ్యాయం 3వ వచనం నుండి, క్షమించండి, 1వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు చెప్తున్నాడు. జాగ్రత్తగా దయచేసి ఈ వాక్యాలు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అపోస్తులకు ఇవ్వబడిన సువార్తను గూర్చి ప్రకటించేటప్పుడు పౌలు ఏమంటాడంటే, మీరు యేసుక్రీస్తు వైపే చూడండి. క్రీస్తును ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఆయన సన్నిధిలోంచి, లేకపోతే ఆయనలో నుంచి, ఆయన ద్వారా ప్రకటించబడే సువార్తలో నుంచి నీకేం వస్తుందంటే మొట్టమొదటి రక్షణ వస్తుంది, నిరీక్షణ వస్తుంది, పరిశుద్ధుల పట్ల ప్రేమ వస్తుంది, విశ్వాసం వస్తుంది, నీతి కలుగుతుంది, పరలోక రాజ్యము యొక్క కృపను, దేవుని యొక్క కృపను, కనికరమును పొందుకుంటావు. అది కాకుండా నువ్వు వినే ఏ సువార్త, కలిపి చెరిపబడే సువార్త ఏది విన్నా నువ్వు ఖచ్చితంగా మోసగించబడుతున్నావు అనే సంగతి మనం గుర్తుపట్టాలి. అందుకనే ఇక్కడ నీకు 3, 4, 5, 6, 3, 4లోనేమో స్పష్టంగా చెప్తాడు. ఒక దుర్బోధ ఎలాగుంటుంది, దాన్ని ఎట్ట గుర్తుపట్టాలో చెప్తాడు. 5వ వచనం నుండి సత్య సంబంధమైన సువార్తను గురించి చెప్తాడు. ఇక్కడ 8వ వచనం నుండి మనం గనుక చూస్తే 12 వరకు ధర్మశాస్త్ర సంబంధమైన లాకి,
గాస్పల్కి అంటే సువార్తకి ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసాన్ని గురించి చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా మీ హృదయంలో పెట్టుకొని ఇప్పుడు మీరు వాక్యాన్ని వినడం ప్రారంభిస్తే అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నీ మనసులో లేకుండా ఊరికే అక్షరాలను కనుక నువ్వు చదువుకొని వెళితే నీకేం అర్థం కాదండి. అందుకనే వీటిని గురించినటువంటి గ్రహింపు పరిశుద్ధులైన దైవజనులు మీకు వివరంగా చెప్తారు. మీకు దైవజనుల చేత బోధించబడిన తరువాత మీరేం చేయాలో తెలిసిన, మీరు వీటిని పరిశుద్ధులు మీకు చూపించిన మార్గం గుండా వీటిని మరలా మరలా మీరు ధ్యానం చేయాలి. అప్పుడు ఈ సువార్త నీకు ఏ ఏ విషయాలను గురించి నీకు ఆత్మ ఎలా బోధించిందో నీకు అర్థమైంది. అంతేగాని నువ్వు ఒక్కడవే చదువుకొని నీకు ఒక్కడికే అర్థమైనట్టు వెళ్ళావంటే నువ్వు ఎక్కడ మోసగించబడుతున్నావో, ఎక్కడ అదే వాక్యాన్ని విని నువ్వు మోసగించబడి నష్టపోతావో, అదే వాక్యాన్ని విని రక్షించబడి దీవించబడతావో నీకు అర్థం కాదు. అందుకని ఏదైనా తోటలో అవ్వ ఆదాములకు ప్రకటించబడిన సువార్త లేకపోతే ఆజ్ఞ ప్రకారమైన సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దానిని దేవుడు చెప్పిన ఆ రక్షణ సువార్తను భద్రంగా కాపాడుకోవాలి. ఇక్కడ ఒక రహస్యం ఏంటో చెప్పనా? ఇప్పుడు సంఘానికి పౌలు పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే దేవుని గురించినటువంటి అంటే యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను సంఘములో కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, సంఘ బిడ్డలందరూ కూడా దేని కొరకు కష్టపడాలంటే, దేని కొరకు ప్రయాసపడాలంటే పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడిన సువార్త నీకు అనుగ్రహించబడినప్పుడు ఆ సువార్త ద్వారా రక్షణ నీకు కలుగుతుంది. ఒకవేళ ఆ సువార్త గనక ఒక చిన్న ఆలోచన ద్వారా కలిపి చెరపబడిన వాక్యం గనక మీరు వింటే మీరు క్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త ద్వారా మీకు వచ్చే రక్షణ, నిరీక్షణ, పరిశుద్ధత ఇవన్నీ కూడా కోల్పోతారు. మీరు వినేటప్పుడు చాలా భయంతో వినాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు ఈ వాక్యాలు వింటూ ఇళ్లలో కూర్చొని వినే మహానుభావులు కూడా ఉంటారు. మీరు ఇళ్లలో కూర్చొని ఎంత విన్నా ఈ వాక్యాలు మీకు అర్థం కాదు. మీరు మందిరానికి రావడానికి మీకు సిగ్గెందుకు ఏండి? పరిశుద్ధులను వాక్యానుసారమైన సంఘాన్ని గుర్తుపట్టి రాకపోతే నష్టం మీకా నాకా? ఇళ్లలో కూర్చొని విందాం అనుకునే వాళ్ళకి ఈ మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా ఊహించుకోకుండా నీ కాళ్ళు చేతులు కదిలించుకొని పరిశుద్ధులతో సహవాసం చేసి సహవాసమందును ఉపదేశమందును ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును సహవాసం కలిగి ఉండి పరిశుద్ధుల మందిర సహవాసం కలిగి ఉండి ఎదగండి. ఏదో ఒక వాక్యం నేను ఇంట్లో కూర్చొని వింటున్నానని షో చేయమాకండి. నువ్వు వెళ్ళేది దుర్బోధల సంఘానికి వెళ్తున్నావని నీ మనస్సాక్షికి తెలుసు. నిన్ను నువ్వు మోసం చేసుకొని నష్టపరుచుకోమాకండి. ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేసుకొని చచ్చిన తర్వాత నరకంలో పడమాకండి. కొంచెం కొవ్వు కరిగించుకొని కళ్ళు తెరిపించుకొని వాక్యం వినటం నేర్చుకోండి. నీకు సంఘాల్లో వాక్యం నీకు అపవిత్రత నేర్పదు. క్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త సంఘాల్లో నీకు అపవిత్రత నేర్పదు. ఆజ్ఞను మీరి కుటుంబాలు పిల్లలు బ్రతికే బ్రతుకులు చేయనివ్వదు. దగ్గరికి పెట్టుకోండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకోండి. నీకు వాక్యం అర్థం కాదు, వాక్యంలో ఉన్న సువార్త నీకు అర్థం కాదు, కానీ నువ్వు భక్తి చేసేస్తావు. జాగ్రత్త. ఇప్పుడు అలాంటి వాళ్ళకే ఈ 3వ వచనం నుండి మనం కనుక దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుద్ది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చదువునానా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువునానా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా. ఇప్పుడు చూడండి, పౌలు ఒక అనుభవాన్ని చెప్తున్నాడు. ఏ అనుభవాన్ని చెప్తున్నాడు? పౌలు గత కాలంలో అదే ప్రాంతంలో నుండి
ఏ ప్రాంతాలు? మాసిదోనియా మీద గుండా వెళుతున్నాడట. ఎఫెసి, మాసిదోనియా ఇలా కొన్ని గ్రామాలు ఉన్నాయండి. వాటన్నిటిలో సువార్త ప్రకటించుకుంటూ అపోస్తులుడైన పౌలు వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని, నువ్వు ఎఫెసీ పట్టణములో సంఘములో నీవు నిలిచి ఉండవలెనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరిక చేస్తున్నాను. ఉపదేశ సారమేదనగా చాలు. ఇప్పుడు 3-4 వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి, చూడాలి. ఇప్పుడు పౌలుకి ఒక అనుభవం ఉంది. సంఘములో దుర్బోధ ఉండకూడదు, అది ఎలాగుంటుందో ఎవరెవరికి తెలుసంట? పౌలుకు తెలుసు, తిమోతికి కూడా తెలుసు. ఆల్రెడీ గత కాలంలో తిమోతిని హెచ్చరించాడు. బాబు, ఎఫెసీలోను మాసిదోనియాలోను కొన్ని ప్రాంతాల సంఘాల్లో దుర్బోధలు ఉన్నాయి. నేను ఆ దుర్బోధకులను ఆల్రెడీ గద్దించాను. నేను ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా సంఘములో అలాంటి దుర్బోధలు బోధించబడకూడదు, అలాంటి వాళ్ళు ఉండకూడదు, అలాంటి వాళ్ళని నేను సంఘములో ఉండకుండా వాళ్ళని పంపించేశాను అని చెప్పి పౌలు గత కాలంలో సంఘములో దుర్బోధకులను ఎలాగ పంపించేశాడో అలాంటి విషయాలను గురించి ఇదే అధ్యాయంలో చూడండి నాన్న. మొదటి అధ్యాయము 19-20 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. అట్టి మనస్సాక్షిని, ఇప్పుడు చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై, ఇప్పుడు చూడండి, విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె. ఇప్పుడు నీకు అర్థం కావాలంటే 18వ వచనం కూడా నువ్వు చదవచ్చు. మళ్ళీ 18వ వచనంలోకి వెళ్ళినానా, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. ఇప్పుడు చూడండి, తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు సంఘంలో దైవజనుడిగా ఒక చక్కటి విశ్వాసం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని. చూడండి, పోరాటానికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన? మంచి పోరాటం అంట. ఇప్పుడు చూడండి, దుర్బోధన ఖండించడం అనేది సురేష్ అయ్య గారు మంచి పోరాటం అంటండి. ఏమండి, ఎవరికైనా అర్థమైందా? ఎన్నోసార్లు చదువుతాం. దాని విషయమై హెచ్చరిక చేసాడంట తిమోతికి గత కాలంలో. ఏమని హెచ్చరిక చేశాడంట? నువ్వు మంచి పోరాటం పోరాడాలి తిమోతి. ఏంటి మంచి పోరాటం? సంఘంలోకి దుర్బోధ రాకుండా ఒక మంచి పోరాటాన్ని, అది కూడా ఏం పోరాటం తెలిసిన? విశ్వాస సంబంధమైన పోరాటం. చూడండి, ఒక ప్రకటన సంఘంలో ఆత్మ ఎలా నడిపిస్తుందో చూడండి. అంటే పౌలుకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో తెలిసిన? పౌలుకి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం తెలుసు. ఈ మంచి పోరాటం చేయవలనని ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి కూడా చెప్తున్నాడు. అంటే ఒక దైవజనులు సంఘాలలో ఉన్నటువంటి దుర్బోధలను జయించమని ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి రాయొచ్చు, చెప్పొచ్చు. ఏమంటే ఈ రోజున నేను చెప్తున్నటువంటి సత్య సువార్తను ఇతర సంఘాలు ఎందుకు తీసుకోరు? నాది దుర్బోధ అయితే నన్ను సరిచేయచ్చుగా. పాస్టర్స్, సేవకులారా, నన్ను సరిచేయండి, నా దగ్గరికి రండి, నేను కూడా మాట్లాడతాను. నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీ దగ్గరికి వచ్చి సహవాసం చేద్దామని పిలిస్తే నేను ఒక్కడే పెద్ద పరిశుద్ధుడు అన్నట్టు నటించి ఒక తోటి సేవకుడు సహవాసాన్ని పిలిస్తే రాడు. నన్ను ఒక్కళ్ళు కూడా పిలవట్లేదండి. ఎందుకని పిలవరో? భయం.
ఎందుకని భయం? నువ్వు ప్రకటించేది దుర్బోధ అని నీకు తెలుసు, ముందల సేవకులకు తెలుసు. నేను ప్రకటించే సత్య సువార్త ముందల మీరు ప్రకటించేది దుర్బోధలని కూడా తెలుసు. నేను దైవజనులకి ఎంత దగ్గర అవుదామన్నా ఎవడికాడే పారిపోతున్నాడు. గొల్లపూడిలో సేవకులందరికీ ఫోన్లు చేసి టచ్లో ఉంటా, ఒక్కడ కూడా ఫోన్లు తీయరు. పోనీ నాది దుర్బోధ అయితే పాస్టర్ గారు మీరు దుర్బోధ చెప్తున్నారని ఒక్కడన్నా వచ్చి నన్ను సరిచేయడు. నేను నశించిపోతుంటే వదిలిపారేస్తున్నారు. జాగ్రత్త, ఒకడు బెదిరిస్తే ప్రకటించే సువార్త కాదు ఇది. నిన్ను మోసపోతూ అనేకులను మోసపరచమాక, పిచ్చి శరీర ప్రేమలు చూపించి బోధ చేయమాక. అపోస్తుడైన పౌలు నాకే సువార్త ప్రకటించబడిందో తెలిసినా, ఎలాంటి సువార్త ప్రకటించబడితే నా బతుకు మారిందో తెలిసినా, గత కాలంలో నేను హింసకుడును దూషకుడును హానికరుణ్ణి నేను. అలాంటి వాడికి క్రీస్తు యేసును గురించినటువంటి రక్షణ సువార్త నాకు ప్రకటించబడింది కనుక నేను రక్షించబడ్డాను. ఎలాంటి స్టేట్మెంట్లు ఉన్నాయో తెలిసినా చదువు సరిగ్గా. ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు, విశ్వాసముతో కూడినటువంటిది, మంచి మనస్సాక్షితో కూడినటువంటిది ఆ రక్షణ సువార్త ద్వారా, నాకు అనుగ్రహించబడిన ఆ రక్షణ సువార్త ద్వారా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తిమోతి. ఏమండి, ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు హెచ్చరించవచ్చా? హెచ్చరించాడట పౌలు. ఒక ప్రతిష్ఠితుడు అపోస్తులుడు, ఒక నియమం ప్రకారం యుద్ధం చేసే దైవజనుడు తోటి సేవకును హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, సరిచేయవచ్చు. తిమోతి కూడా తెలుసు, అయినా కూడా తిమోతిని మరలా హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త, నేను నీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్తను ఎక్కడా కూడా సంఘాల్లో వినపడకూడదు. నీ కళ్ళ ముందలు గాని నీ వెనక గాని నీకు తెలియకుండా సంఘంలో ఒకరినొకరు దుర్బోధలు చేస్తున్నారేమో, జాగ్రత్త తిమోతి, నేను నీకు హెచ్చరిక చేశాను, జాగ్రత్త. ఏమండి, ఒక తోటి దైవజనుడు ఇంకో దైవజనుడు హెచ్చరిక చేయకూడదండి. నన్ను హెచ్చరించండి, నా తప్పు ఉంటే నన్ను కూడా హెచ్చరించండి. ఒకవేళ నాకు తెలియపోవచ్చు, నేర్పండి. నేను ధైర్యంగా మీ ముందరకు వచ్చి మాట్లాడుతున్నా, దాక్కొని లేను. నేను నా బిడ్డలు సంఘం పబ్లిక్గా సువార్త ప్రకటిస్తున్నా, 3 గొట్టాలు పెట్టి. జాగ్రత్త, మోసపోవద్దు. పరిశుద్ధ జీవ గ్రంథంలో లేని వాటిని ఊహించుకొని కల్పించబడిన పద్ధతుల్లోకి వెళ్ళొద్దు. సంఘాల్లో లేడీ బిషప్లు ఎక్కువైపోయారు, జాగ్రత్త. లేఖనాలుంటే నాతో కూడా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ చూడండి, మనం వాక్యంలోకి వెళదాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఇప్పుడు చూడండి, చెయ్యవద్దని ముందుగానే తిమోతికి చెప్పాడు. కానీ మరలా పత్రిక రాస్తున్నప్పుడు గమనించారా? చెరసాలలో ఉండి పత్రిక రాస్తున్నప్పుడు మరలా హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు? సత్యమునకు భిన్నమైన బోధ మనకెట్ట తెలిసింది? దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు నాకెట్ట తెలిసింది? ఇప్పుడు మనం చదువుకునే మాటలో సత్యమునకు భిన్నమైన బోధని మనం ఎలా గుర్తుపట్టాలి? ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఇక్కడ 3 సూచనలు పౌలు రాశాడు. 3వ వచనం నుండి 11వ వచనం వరకు రాయబడిన మాటల్లో 3 క్లూస్ ఇచ్చాడు. ఆ 3 క్లూస్ ఏంటో నేను చెప్తాను, చూడండి. 1, సత్యమునకు భిన్నమైన బోధ. ఇప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ అంటే మనం ఎలా గుర్తుపట్టాలి? వాస్తవంగా ఇంగ్లీష్లో కానీ ఇతర లాంగ్వేజ్లో కానీ సత్యమునకు భిన్నమైన బోధ అని రాయలా.
కల్పించబడిన ఇతర బోధలు అని రాయబడింది. లేకపోతే హీబ్రూలో కానీ గ్రీకులో కానీ అక్కడ సత్యము అనే పదాన్ని వాళ్ళ. మరి మీరు ఎలా గుర్తుపడతారు? చెప్పండి. అందుకనే ప్రతి వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టగలగాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే, అక్కడ ఆ మాట వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, అపోస్తులుగా మేము నీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొకటి, అందులో మేము ప్రకటించిన సువార్తలో ఏముంది? యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. మరి ఇంకొక భిన్నమైన సువార్త అంటే ఏంటి? ఇక అది కాకుండా వేరొకటి ఎవడు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని వాక్యాలు చెప్పినా మీరు నమ్మొద్దు అంటే, ఇప్పుడు అది కాకుండా ఏం చెప్తారు సంఘాల్లోకి? ఇప్పుడు చెప్తున్నాడు, చదవండి. 3వ వచనం నుంచి మళ్ళీ చదువునానా? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ప్రకటించిన సువార్తలో యేసు క్రీస్తు కనపడ్డాం. మరేం కనపడుతుంది? కల్పించబడిన కథలు కనపడతాయంట. మనుషుల చేత వాక్యం పక్కన పెట్టేస్తారు, మనుషుల చేత కల్పించబడిన కథలు చెప్తారట. ఏమండి, కథ అంటే అర్థం ఏంటి? సురేషయ్య గారు, కథ అంటే అర్థం ఏంటి? కథ అంటే మన ఊహలో కల్పించుకున్నటువంటి కథలు. అందుకని తిమోతిలోనే పేతురులోనే ఎక్కడ చెప్తాడు, ఎక్కడది? పేతురులో కానీ తిమోతిలో కానీ ఏమని చెప్తాడంటే, లేకపోతే 2వ తిమోతి అనుకుంటాను, చూడండి 4వ అధ్యాయం. నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు, చూడండి నాన్న, 4:7 అనుకోండి, చూడండి. పోని ముసలమ్మ ముచ్చట్లనా ఏదో ఉంటది, చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2 కాదులేండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి నాన్న. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. ఇప్పుడు చూడండి, ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలోళ్ళు అనగనగనగంట ఒక రాజు ఉన్నాడంట అని కథలు చెప్తారు. అంటే అది వాస్తవమైనవి కావు. వాస్తవమైనది ఎక్కడుందంటే యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు వాస్తవమైనది యేసుక్రీస్తులో ఉన్న సంగతులన్నీ ఎవరికి ప్రత్యక్షపరచబడ్డాయి అంటే అపోస్తులకి ప్రత్యక్షపరచబడ్డాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, విజయవాడలో మీరు ఒక వాల్ పోస్టులు చూస్తున్నారుగా, మై మరిచిపోండి అంట. చూసారమ్మా, మీకే తెలుస్తాయి. మై మరిచిపోండి అంట. మరి ఎక్కడ ఏరుకొచ్చి పెట్టారో? అపోస్తులు ఎక్కడన్నా మై మరిచిపోండి సువార్త చెప్పారండి? మై మరిచిపోండి, సంగీతంతో మై మరిచిపోండి అంట. ఈ పనికి మాలిన చెత్త సంఘాలు మొత్తం వాటి రంగులన్నిటినీ బయట పెట్టే కాలం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దేవుని మహాకృప బీజేపీ విస్తరిస్తుంది, గింజలో పొట్టులు డివైడ్ అయ్యే కాలం వచ్చేసింది. పొట్టు మొత్తం దాక్కుంటే రేపొద్దున 4 రోజులు ఆగితే బీజేపీ ఢిల్లీలో సెంటర్లో మరలా బీజేపీ వచ్చేసింది. దేవుని మహాకృప, దేవుడు ఎన్నిక చేస్తున్నాడు శత్రువుని. ఎందుకో తెలిసిన, అసలు సత్య సంబంధమైన గింజలు ఎవరో పొట్టెవరో తెలిసిపోద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేసి ఒక రోజంతా మైమర్చిపోండి అంట. మొన్న ఈ మధ్య ఇక్కడ మన గొల్లపూడిలో సువార్త కోటాలు జరిగినాయి. సువార్త కోటాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టిన దైవజనులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ సింగర్లు పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఒక నైట్ అంతా, ఒక రోజంతా సింగర్లు పాటల కచేరీ పెట్టుకుందాం అంటున్నారు. ఏమండి, ఇయే భిన్నమైన కల్పితమైనటువంటి సువార్తలు. దైవజనుడా సురేషయ్య, కల్పించబడిన సువార్తలు అంటే ఇయే. అక్కడ ఎవరు ఉండరంటే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ఉండదు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును గురించిన సువార్త అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తును గురించిన సువార్త అంటే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాప శాపాన్ని ఆయన భరించి ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను ఇచ్చాడు.
తీయండి నా పిల్లని తీయండమ్మా, తీయండి. దెయ్యం పట్టిందా అది డొల్లుతుంది. ఎళ్ళమ్మడి తిప్పితే ఎట్లాంటి దెయ్యాలే పడతాయి. వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భిన్నమైన సువార్త అంటే ఏంటి? కల్పించబడిన సువార్త అంటే ఏంటి? ఇప్పుడు యేసు క్రీస్తును గురించిన సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తును గురించిన సువార్త అంటే అర్థం ఏంటంటే, ఒక పాపి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన నీతి నీకిస్తే ఆయన నీ పాప శాపమంతా భరించి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు, నీతిమంతునిగా చేశాడు. ఇది యేసు క్రీస్తును గురించినటువంటి సువార్త. మరి భిన్నమైన సువార్త అంటే ఏంటి? ఇప్పుడు భిన్నమైన సువార్త అంటే ఏంటో తెలిసిన, నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు కష్టపడి, నువ్వు నమ్మి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు తెచ్చుకున్నావు, నువ్వు యేసు ప్రభువును ప్రేమించావు అని చెప్పేదే దుర్బోధ. అర్థం కాల? చూసారా? అర్థం కాదు. ఒక మనిషి దేవుని యొద్దకు చేర్చబడ్డానికి యేసు క్రీస్తు నీ మనసు మార్చి నీ జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించి నీకు ఆయన నీ కొరకు నీ పాప శాపమంతా ఆయన భరించి ఆయన శాపముగా మారి నీకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేమన్నా సాక్ష్యం చెప్తావు తెలిసిన, దేవుని కృపను బట్టి నేను నమ్మి, నేను రక్షించబడి, నేను మారు మనసు పొంది అని అంటావు తప్ప యేసు క్రీస్తు ప్రాణం పెట్టడం వల్ల నేను రక్షించబడ్డాననే మాట నువ్వు చెప్పవు. అంటే క్రీస్తు నీ బతుకు మారిస్తే మారిద్ది అనే సంగతి నువ్వు చెప్పవు. నువ్వేమంటావు తెలిసిన, నేను మారాను, నేను వాక్యం విన్నే నేను మనసు మార్చుకున్నాను అంటావు. నువ్వు మార్చుకున్నది 4 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత పడిపోతావు. ఒక వ్యక్తిలో పాపాన్ని తీసివేసేది దేవుడే. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చెయ్యాలా, నీ బ్రతుకులో అబద్ధం లేని జీవితం నీకు ఇవ్వాలా, నీ బ్రతుకులో రక్షణ, మారు మనసు, పాపం లేని జీవితం దేవుడు నీకిస్తే వస్తుంది. అందుకని నేను చెప్పింది, పౌలు తన గురించిన సాక్ష్య అనుభవాన్ని దుర్బోధన గుర్తుపట్టడానికి, అంటే ఒక వ్యక్తి ఏ బోధ విని రక్షించబడ్డాడో చెప్పడానికి తన గురించినటువంటి రక్షణ సాక్ష్యాన్ని గురించి రాశాడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకోండి. అది నీకు అర్థం కావాలా. ఇప్పుడు భిన్నమైన బోధలు అంటే ఎలా ఉంటాయి? కల్పించబడి ఉంటాయి. యేసు ప్రభు పుట్టాడు కాబట్టి ఆయనకి పుట్టినరోజు పండగ చేద్దాం. ఎక్కడ నేర్చుకుని వచ్చావు నాన్న నువ్వు? అపోస్తులు ఎక్కడన్నా ఇలాంటి దరిద్రపు పండగల అలవాట్లు ఎక్కడన్నా సంఘాలకు నేర్పారండే? నీ పిచ్చి ప్రేమ ఏంటి? ఈ సంఘాల కూటాలు పండగ పేరు చెప్పి నువ్వు కూటం పెట్టి సువార్త చెప్తే మారు మనసు పొందుతారని నీ ప్రేరేపణ ఏంటి? వాక్యం చెప్పింది అలాగా? అపోస్తులు చెప్పారట? చూపించు. ఉద్యోగస్తుడు సేవకుడా? చూపించు బైబిల్లో. పనికి మాలిన వాళ్ళారా, పనికి మాలిన వార్తలు విని మోసపోమాకండి, పనికి మాలిన సంఘాలకు వెళ్ళి మోసపోమాకండి. అర్థమైందండి? అర్థం కాదు. నీ మట్టి దేహం మొత్తం తీయటి మాటలకు లోబడుతున్నావు. జాగ్రత్త. యేసు ప్రభు మాట్లాడినప్పుడు తీయటి మాటలు మాట్లాడా. ఆయన ఏం మాట్లాడాడు తెలిసిన? పులిసిన పిండి గురించి మాట్లాడాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు రా బాబు, జాగ్రత్త అన్నాడు. ఎవరినండి ఆ మాటలంది? శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని. ఓ దైవజనుడు అంటాడు పద్దాక గద్దించడం. మరి గద్దించకుండా లాలీపాపులు, ఐస్ క్రీములు పెడతారు నీకు? నువ్వే స్వార్థ వింటున్నావు చూసుకో. ఇప్పుడు భిన్నమైన బోధని పౌలు ఎట చూపించినంటే, మొట్టమొదట తన రక్షణ సాక్ష్యములో ఉన్నటువంటి క్రీస్తును గూర్చినటువంటి సువార్త తన జీవితాన్ని ఎలా సరిచేసిందో చూపించాడు. అంటే పౌలుకి, తిమోతికి ఏం తెలుసు? దుర్బోధ కాకుండా యేసు క్రీస్తు ద్వారా ప్రకటించబడే రక్షణ సువార్త అపోస్తులుడైన పౌలుకి, తిమోతికి తెలుసు. అయినా కూడా తిమోతిని మరలా హెచ్చరిక చేస్తూ పత్రిక రాస్తున్నాడు. నీకు తెలిసిన దైవజనుడు తెలిసిన విషయాలు మరలా హెచ్చరిక చేసి ఎవరన్నా గద్దిస్తే ఒప్పుకోరు. అండి, తిమోతి ఎందుకు ఒప్పుకొని ఉంటాడు? తిమోతికి తెలుసు పరిశుద్ధుల ద్వారా మరలా గద్దించబడి సేవ చేయాలి. ఎందుకన్నా తెలిసిన? అపోస్తులకి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. గద్దించి హెచ్చరిక చేసే ఒక ప్రతిష్టతో కూడినటువంటి హెచ్చరిక చేసే అధికారం అపోస్తులకి ఉంది.
ఇప్పుడు ఆ అధికారాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి అపోస్తులు పొందినటువంటి అధికారాన్ని ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు తెలిసిన? తిమోతికి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తిమోతికి ఏమంటున్నాడు? తిమోతి, సంఘములో దుర్బోధ ఉండకూడదు. దుర్బోధలు ప్రకటించేవాడు ఒక్కడ కూడా నీ కంటికి కనపడకూడదు. కావాలంటే నేను వాళ్ళని వేరేశాను. చూడండి ఆ మాట చదువున్నాను, 19:20 మొదటి తిమోతి పత్రిక 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని? విశ్వాసముతో కూడిన మనస్సాక్షిని కొందరు నెట్టివేసి, విశ్వాస విషయాలలో బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అర్థమైందండి? చెడిపోయినారంటే అర్థం ఏంటి? వారి ధనము, వారి వెండి, వారి బంగారాలతో, వారి అందమైన అలంకరణలతో, ఫోటోలతో, వీడియోలతో, నేను బిషప్ని, నేను డాక్టర్ని, నేను సేవకుడిని, నీ టక్కు టైలు, నీ చెత్త, నీ చెదారం, ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వాక్యాలేనండి. సరదా ముచ్చట్లు కాదు ఇవి. ఓడబద్దలైపోయిన వారిని వాళ్ళే చెడిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చెడిపోయి తెలిసిన? యాకోబు 5వ అధ్యాయం చదువుకోండి. చదవక్కర్లేదు, నాకు టైం అయిపోతుంది. చదువుతారని చదువమ్మా. 5వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. ఎవరు ధనవంతులు? సంఘంలో వచ్చిన కానుకలన్నీ టేకు తలుపులు, టేకు గ్రానైట్ రాళ్లు, అంటే పెద్ద పెద్ద బంగళాలు. సంఘాల్లో పేదవాళ్ళు అలమటించిపోతున్నారు. అప్పులు బాధలు ఊబుల్లో కూరుకుపోయి, నీకేమో టక్కులు టైలు, నీకు కార్లు, టేకు తలుపులు, టేకు పావురాళ్ళు, ఒళ్ళు దగ్గర పడి క్షయం అయిపోయే వస్తువులు పెట్టుకుని వాటి రూపాలు పెట్టుకుని ఏం చేస్తావు? దీపవృక్షాలు. ఒక పాస్టర్ గారు అయితే నల్ల టేకుతో చేపించాడు అయ్యారో దీపవృక్షం, నెత్తి మీద పెట్టుకున్నాడు నల్ల టేకుతో. యేసు ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ టేకు వస్తువులు ఎందుకు అయ్యారో? నిజ స్వరూపం దేవుని యొక్క వాక్యం వచ్చిన తర్వాత మరలా నీకు టేకు తలుపులు, మరియమ్మ బొమ్మలు, ఆర్సిఎమ్మ ఫోటోలు, బొమ్మలు ఎందుకు నీకు? అదే ఆ సువార్తకు ఉన్నటువంటి బలం ఏంటో తెలిసిన? యేసుక్రీస్తు, క్రీస్తును గురించినటువంటి సంగతులు చెప్పేదే సువార్త. ఒక ఆర్సిఎం ఫాదర్ చెప్తున్నాడు, మందసంలో మందసం అనేది ఒక దేవుడు అంట. అవన్నీ పాత నిబంధన, కొత్త నిబంధనకు అవి లేవు. క్రీస్తు వచ్చిన తర్వాత క్షయమైపోయే వస్తువులు, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు చూపించి కొత్త నిబంధన సంఘానికి బోధ చేసే ఆర్సిఎం ఫాదర్లు బొచ్చెడు మంది ఉన్నారు. ఏం చెప్తాం? బుద్ధి జ్ఞానం లేదు, వాళ్ళని వెంబడించేవాళ్ళు బొచ్చెడు మంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూసేవాళ్ళు ఎవరు లేరు. కంటిన్యూ చేయనా? మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పిపట్టినవి. ఇవన్నీ చెడిపోయిన వాటికి గుర్తండి. ఇప్పుడు సేవకులు గాని సంఘాలు గాని ఏం పోగు చేసుకుంటా ఉంటారంటే, ఏమి లేదండి, క్షయమైపోయే వస్తువుల్ని పోగు చేసుకొని ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని దీవించాడు చూడండి అంటున్నారు. అపోస్తులు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, వాళ్ళ పేర్ల మీద మందిరాలు కానీ ఏమి లేవండి. ఆదిమ అపోస్తులు ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో సువార్త చెప్పారు, ఇళ్లలో సంఘాలను కట్టారు. ఏమండి? ఇప్పుడు అదే రోజులు రాబోతున్నాయి. గమనించారా? ఇవాళ మినిస్ట్రీలు పేర్లు పెట్టుకున్న వాళ్ళు మొత్తాన్ని పట్టుకుంటున్నారు. గవర్నమెంట్ రెడీగా ఉండండి. దేవుని కృపను బట్టి మాకే మినిస్ట్రీ పేర్లు లేవు. మినిస్ట్రీ పేర్లు పెట్టుకున్న పెద్ద పెద్ద రింగు లీడర్లు, పాస్టర్స్ దొరికిపోతున్నారు. రెడీగా ఉండండి, మీ లెక్కలన్నీ చూడబోతున్నారు. మా దగ్గరికి ఎవడు రాడు. ఒకవేళ వచ్చినా మా దగ్గర ఏం లేదు బాబు, ఇక్కడ ఏదో నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకుంటాం అంటాం. మూసేయండి అంటే, నా ఇల్లురా బాబు, ఇది నాది అంట. నా ఇంట్లో జరిగే కార్యక్రమాలు నువ్వు మూసేయడానికి నువ్వెవడు అని అడుగుతా. ఎందుకంటే నాకు మినిస్ట్రీలు లేవు, మినిస్ట్రీ పేర్లు లేవు. ఆదిమ అపోస్తులు ఎక్కడ మినిస్ట్రీలు పేర్లు పెట్టుకోవాలా? ఇప్పుడు దొరికిపోయే కాలాలు వచ్చినాయి. అయ్యరా, ఆదిమ అపోస్తులు ఎందుకు పేర్లు పెట్టుకోలేదో
ఇప్పుడు బట్టబయలయ్యే కాలాలు వచ్చేసినాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మినిస్ట్రీల పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ ఆన్లైన్లో దొరికిపోతున్నాయి. వాటన్నిటిని పట్టుకొని నీకొచ్చే ఇన్కమ్ ఎంత, నీకొచ్చే కానుకలు ఎంత, అందులో మొత్తం తీసుకొచ్చి మాకు అప్పగించంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో నీకు రేషన్ ఇస్తాం, పాస్టర్ నీకు రేషన్ ఇస్తాం. నువ్వు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు, 5కి సరిపడా బియ్యం మేము ఇస్తాం, నీ కానుకలన్నీ మాకేంటి అని తీసుకునే కాలాలు వచ్చేసినాయి. ప్రార్థన చేయండి, మొండి దెయ్యాలు పట్టుకున్నాయి, ప్రార్థన చేయండి. అమ్మా పిల్లల్ని కంఠం కాదు పెంచటంలో ఉంది. నున్నగా పెరుగుతున్నారు, కళ్ళ మొదలు సూపర్గా ఉన్నారు, బొమ్మలాగా ఉంది, గిమ్మలాగా ఉంది అనుకుంటే కుదిరేది కాదు. వాళ్ళ బ్రతుకుల్లో క్రీస్తును కలిగి బతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రేపు రాబోయే దినాలని పట్టుకుంటున్నారు నాన్న, పట్టుకుంటున్నారు, దొరికిపోతారు. చూస్తా ఉండండి. అప్పుడు అంటారు యేసు ప్రభు ఎవరో మాకు తెలియదండి అంటారు పాస్టర్లు అందరం. దేవుని కృపను బట్టి వాక్యం గ్రహింపైంది కనుక మేమెక్కడ మినిస్ట్రీ పేర్లు పెట్టుకోవాలా, మాకు అసలు లేవు. సంఘం అంటే ఎవరో తెలిసిన మనమే. సంఘం అంటే ఏంటో తెలిసిన కళంకం లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, పరిశుద్ధమైనది, వాక్యం చేత ఉదక స్నానం చేయబడింది, దాన్ని సంఘం అన్నారు అపోస్తులు. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే సంఘం అంటే. గమనించారండి? ఈ గుణాలు కలిగిన వాళ్ళనే సంఘం అన్నాడు యేసు ప్రభు. మరి ఇప్పుడు బోట్లు పెట్టుకున్న వాళ్ళందరూ సంగతి పరిస్థితి ఏంటి తెలీదు. రేపు రాబోయే దినాలు చూస్తారు. అయ్యారు సురేష్ అయ్యారు చూస్తారు. దేవుని కుటుంబం మీరు కూడా చక్కగా అదేంటిది ఫేస్బుక్లో చల్లగా పంపిస్తున్నారు యేసు నామంలో. కాబట్టి ఈరోజు ఏ భిన్నమైన సువార్త అది ఎలాగుంటుంది, నువ్వు ఎలా గుర్తుపడతావు? ఇప్పుడు అదే చెప్తున్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడంటే భిన్నమైన బోధ చెయ్యొద్దు అంటే చేసేవాళ్ళు ఉన్నారు, ఉన్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టాడు. అదే 19-20 వచనాలు కంటిన్యూ చేయనని అక్కడ ఆగిపోయాం మనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, మనస్సాక్షిని అంటే విశ్వాసముతో కూడిన మనస్సాక్షిని కొంతమంది తోసేశారు. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వీళ్ళంతా వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. పౌలంట సాతానుకు అప్పగించేశాడంట. ప్రతిష్ఠితులైన దైవజనులు ఒక వ్యక్తిని విడిచిపెట్టాడంటే ఆడి బ్రతుకు మొత్తం భ్రష్టాత్మతో నిండిపోద్ది. నేను చెప్తున్నాను, ఒక ప్రతిష్ఠితులైన నీతిమంతులైన దైవజనులకు విరోధంగా లేవమాకండి. దేవుడు భిన్నమైన బోధ సంఘంలో చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరిని ఖండించాడు దేవుడు. పౌలు ఖండించి ఒక అధికారంతో ఏం చేశాడు తెలిసిన, వీళ్ళిద్దరిని సాతానుకు అప్పగించేశాడు. జాగ్రత్త. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు కంటిన్యూ చేయి. నా 3వ వచనం కంటిన్యూ చేయి. భిన్నమైన బోధ చేయొద్దనియు కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక. చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కల్పించబడిన కల్పన కథలు ఎట్టుంటాయంటే మితము లేని వంశావళుల గురించి చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు చూడండి, బైబిల్లో వంశాల గురించి సంవత్సరాలు చెప్తా ఉంటారు. అందులో మీరు గమనించండి, వంశాలను గురించి చెప్తే రక్షణ వస్తుందని ఎక్కడైనా బైబిల్లో రాయబడిందండి. ఇప్పుడు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన బ్యాచీలందరికీ ఏం తెలిసినా ఏం అర్థమైతే తెలిసినా వాళ్ళంతా మినిస్ట్రీలు అట్టబెట్టుకోవాలి అంటే వంశావళులు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళు ఏ సంవత్సరంలో పెట్టారు, ఈ కథలు చెప్తారండి. ఇలాంటి కథలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చెప్పుకుంటా ఇదే సువార్త అని చెప్పి
క్రీస్తును గురించినటువంటి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన నీ మనసు మారిస్తే తప్ప మారదు అనే సంగతి చాలు చెప్పరు. ఇక నీ జీవితం మొత్తం కథలు చెప్పుకొని బతకడమే, వంశాల గురించి చెప్పుకొని బతకడమే. అందుకనే తీతు పత్రికలో కూడా మీరు చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి, మీకు అర్థమైంది. ఈ సాక్ష్యము నిజమే, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను. ఇప్పుడు చూడండి, యూదుల యొక్క కల్పనా కథలు అంటే అర్థం ఏంటి? యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, అవునా? దేవుని ప్రజలు. వీళ్ళు చేసిన కల్పనా కథలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు బయట వాల్ పోస్టులు చూస్తున్నారుగా, మై మర్చిపోండి అంటే. ఇలాంటి మై మర్చిపోయే ఒక రాత్రి పగలని ఎవడన్నా సువార్త కోటాలని పెడతాడా? సంగీతములతో మై మర్చిపోండి. ఇయే మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలిసిన, ఇలా సంగీతంలో మై మర్చిపోయి దావీదులాగా మేము నాట్యం ఆడి ఆరాధన చేస్తే కొన్ని వందల మంది మారు మనసు పొందారని కల్పించబడిన కథలు చెప్తారు. ఎవరిలో? యేసు ప్రభుని ఎరిగినటువంటి బ్యాచ్ వాళ్ళు చేసిన పనులు. యూదులు చెప్పుకునే కల్పించబడిన కథలో మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ముందల సంఘానికి తెలియాలిగా ఈ సంగతిలో. మై మర్చిపోండి అని, సంగీతములతో మై మర్చిపోండి అని కోటాలు పెడితే ఎంతో మంది వచ్చి మారు మనసు పొందారని రేపు పొద్దున చెప్తారు. ఇయే కల్పించబడిన కథలు. అందులో ఎవరుండరు? యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెడితే, నీ బతుకు మారిస్తే నీకు రక్షణ వచ్చిందని నీ చేత చెప్పనివ్వడు. నీ చేత ఏం చెప్పిన తెలిసిన, మై మర్చిపోండి అని కోటానికి వెళ్తే మేము మారు మనసు పొందామని చెప్తారు. ఇదే దుర్బోధ. జాగ్రత్త. ఒక రాత్రి అంతా కోటాలు పెడతారంటే ఇక్కడ గొల్లపూడిలో మై మర్చిపోండి అని సంగీత కోటాలు పెడతారంటలే. వెళ్ళండి. పనికి మాలిన జాతులు. యూదుల కల్పన కథలంట. తిమోతికి చెప్తున్నాడండి పౌలు, క్రైస్తవులు కల్పించబడిన పద్ధతుల చేత ఈ రోజున ఎలాంటి సంఘాలు లేపబడ్డాయో తెలిసినే చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కల్వరి సతీష్ బాబు గారు చెప్తున్నారు, ఒక రోజంతా ప్రార్థన దేనికోసం తెలిసిన, విద్యార్థులు ఏంటయ్యా అది ఏసాకు కరెక్ట్ చెప్పు ఒకసారి. విద్యార్థులు విశ్వాసుల విజ్ఞాపనం. ఏంటిదమ్మా? విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపనం. విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపనోద్యమం అంట. విద్యార్థుల ఉద్యమం ఏంటో మరి. మాటలు కూడా నాకు తిరిగి సావట్లేదు. మరి ఎక్కడ నేర్చుకొని వచ్చాడో దానికి తండోపతండాలు బయలుదేరి వెళ్తున్నారండి. విద్యార్థులు చదువుకున్న చదువు యొక్క జ్ఞానం ఎక్కడైనా పరలోకం తీసుకెళ్తుందని రాసి ఉందండి బైబిల్. ఎక్కడ చూపించండి. వీళ్ళు చూడండి, వీళ్ళు దుర్బోధన అంటే తెలిసిన, మనుషులు అవసరాలు తీర్చేటువంటి విషయాలు బోధిస్తూ ఉంటారు సంఘాల్లో. మీరు మా సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు అద్భుతంగా మీకు స్వస్థతలు కలుగుతాయి, మీకు మంచి భార్య వస్తుంది, ఎర్రతోలు కలిగిన భర్త వస్తాడు, మంచి వ్యాపారస్తుడు వస్తాడు, నీకు తినటానికి కొదువు లేకుండా ఉంటుంది, నీకు సుఖభోగాలు అనుభవించడానికి ఎంత గొప్ప ఆశీర్వాదాలు, నీకు ఉద్యోగం వస్తుంది. చూసారా, మనుషులు అవసరాలు తీర్చే బోధకులు ఆ దుర్బోధల చేత నడిపించబడే సంఘాలు కుప్పలు ఉన్నాయి. జాగ్రత్త. ఒక దైవజనుడిగా వేదంతో చెప్తున్నాను, జాగ్రత్త. అంత్యదినాల నా రాకడ సమయంలో విశ్వాసం కనుగొనలేని దేవుని ప్రేమ మాట్లాడుతుంటే విశ్వాసం లేని సంఘాలకి గద్దించి వాక్యం చెప్పక ఎలా చెప్తారు? తీయటి మాటలు చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థం చేసుకోండి, వంశావళుల గురించి బోధ చేస్తా ఉంటారు. వాళ్ళ వంశాలు, వీళ్ళ వంశాలు.
మితము లేని వంశాలను వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. ఇప్పుడు చూడండి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే ఏంటి? విశ్వాసము ద్వారానే. ఏంటి ఆ విశ్వాసం? యేసు క్రీస్తును గూర్చినటువంటి సంగతులు నువ్వు వినటం ద్వారా వచ్చేటువంటి విశ్వాసము ద్వారానే. విశ్వాస సంబంధమైన ఏర్పాటు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక మనిషిని గురించినటువంటి సంపూర్ణమైన దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మాట్లాడేదే యేసు క్రీస్తును గురించినటువంటి సువార్త. ఇప్పుడు అది కాకుండా నీకు ఏది వినపడినా అది ఖచ్చితంగా దుర్బోధ. అర్థమైందండి? చదువునానా, నాకు సమయం అయిపోయింది. వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక. చూడండి, వివాదములతోనే సంబంధాలు కలిగి ఉన్నాయి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించినటువంటి ప్రకారముగా ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. ఉపదేశ సారమేదనగా. చాలు. ఇప్పుడు 5వ వచనం నుంచి ఏం చెప్తాడు తెలిసిన? సత్య సంబంధమైన సువార్త ఎలాగుంటుందో చెప్తున్నాడు 5వ వచనం నుంచి. నాకు సమయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున ఈ ప్రకటన ఎందుకు అని ఈ మొదటి అధ్యాయం అంతా మీరు ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. గ్రహించుకోండి. ఎందుకు పరిశుద్ధులు అపోస్తులు ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు, ఎందుకు తోటి సేవకునికి మరలా హెచ్చరిక చేస్తున్నాడు, కారణం ఏంటి తెలుసుకోండి, గ్రహించండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి ఘనమైన అమూల్యమైన శక్తి కలిగిన నీ వాక్కు చేత ఆత్మచేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. నాయన, సంఘములో దుర్బోధన చేయనియొద్దు అని తిమోతికి హెచ్చరికగా సంఘ బిడ్డలందరూ వారి ప్రవర్తనలు సంఘములో ఎలాగుండాలో ఈ పత్రిక ద్వారా అపోస్తులుడైన పౌలు చేత నాయనా నీ ఆత్మచేత రాయిస్తున్నటువంటి సంగతులన్నిటినీ కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని గ్రహించి సరిచేసుకోవడానికి కృప దయచేయండి. నీ దయను కనికరమును కృపను తోడుగా ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమేన్.